Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. సో ప్రస్తుతం నాతో పాటు చనిపోయినటువంటి అమూల్యశ్రీ అక్క వెన్నెలశ్రీ ఉన్నారు. ఆమెతో కూడా మాట్లాడదాం. అసలు తను ఏమన్నా తనతో షేర్ చేసుకుందా, అవమానాన్ని తట్టుకోలేక ఏ విధంగా బాధపడేదో తెలుసుకుంది. ఏం జరిగిందమ్మా, అసలు ఏం చెప్పేది, తను ఎందుకు అంత అఘాయిత్యం చేసుకోవాల్సిన పని? తన ఫుటేజ్ తీసుకున్నాక తనకి ఎక్కడెక్కడో కలిసి ఫుటేజ్ని చూపిస్తా, ఇంట్లో చూపిస్తా, నా మీద పెట్టిన కేసు నువ్వు తీసేసేయాలి, నాకు జాబులు ఎక్కడ రావట్లేదు, నీ కేసుల వల్ల నాకు ఎక్కడ జాబ్ వచ్చినా కూడా నాకు కేసు చూపిస్తున్నారు, నువ్వు కేసు తీస్తావా నేను చంపేయాలా, లేదంటే నీ ఫుటేజ్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తా, అందరికీ వైరల్ చేస్తా, ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ అందరికీ పంపించేస్తాను, లేదంటే నువ్వు చచ్చిపో అని హరాజ్ చేసి 6 months బ్యాక్ చెప్పింది ఇంట్లో. చెప్పేసరికి ఇంట్లో వచ్చి చెప్పింది, నాకు కూడా షేర్ చేసుకుని నాతోటి ఏడ్చింది చాలాసేపు. పోయి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాం. ఏమని చెప్పింది, ఏమని బాధపడింది మీతో చెప్పడం? అక్క నాకు ఇట్లా చేస్తున్నారు అక్క, నాకు ఉండబుద్ధి అవ్వట్లేదు, చనిపోతా నేను, కొద్దు ఈ లైఫ్ ఇట్లా అయింది అక్క, మ్యారేజ్ వచ్చినా కూడా బయట బాగుండదు ఇలాంటివి, నాకు ఎక్కడ సంబంధాలు వచ్చినా ఇట్లా చేస్తా అంటున్నాడంట అక్క, నేను ఉండను ఇక్కడ, నాకు ఉండబుద్ధి అవ్వట్లేదు, నేను ఎక్కడైనా బయటికి వెళ్ళిపోదామని చెప్పింది. లేదు మనం పిఎస్లో కంప్లైంట్ ఇద్దాం, ఏమన్నా న్యాయం జరుగుతుంది, మనం కంప్లైంట్ ఇద్దామని చెప్పి కంప్లైంట్ ఇచ్చాం. వెళ్ళి సాయికృష్ణ సంథింగ్ ఎవరో సిఐ ఉండే, సో తనుండి కంప్లైంట్ ఇస్తే మీ ఇజ్జత్ మీరే తీసుకుంటారా అని చెప్పిండట. నేను కాలేజ్కి వెళ్తా డైలీ, మీ ఇజ్జత్ మీరే తీసుకుంటారా అని చెప్పాడంట. మళ్ళీ ఇంటికి వచ్చి నేను కేసు ఇచ్చినా కూడా తీసుకోలే, వద్దనిలే తీసుకోలే, మేమే వాళ్ళ మీద అటాక్ చేయడానికి వెళ్ళామని చెప్పి వాళ్ళు కేసు ఇచ్చిన కేసుని టేక్ ఓవర్ చేసుకొని మా కేసు క్లోజ్ చేసేసారు. మా కేసు క్లోజ్ చేసేసి మా చెల్లి బాగా ఏడ్చింది ఇంటికి వచ్చి. మళ్ళీ పిఎస్కి వెళ్ళాం, మీరు ఎందుకు కేసు తీసుకోవట్లేదు, మా చెల్లికి మళ్ళీ కోర్టు నుంచి కాల్ వచ్చింది, నీకు కోర్టు ఉందమ్మా, మీరు కోర్టుకి రావాలి, మీ మీద ఇట్లా పవన్ రమేష్ మీ మీద తిరిగి కేసు పెట్టారా? మా మీద మళ్ళీ ఏమని పెట్టారు? ఇప్పుడు అన్యాయం జరిగింది మీకు, మేము కొట్టామని చెప్పి కేసు పెట్టారు. ఆ టైంలో నేను కాలేజ్ నేను మమ్మీ చెల్లి కొట్టామని చెప్పి కేసు పెట్టారంట వీళ్ళని, మా పక్కింటి వాళ్ళని. ఎవరైతే ఆ వీడియో షూట్ చేశారో తను మా చెల్లి వెళ్ళి చూసేలోపు తను పారిపోయింది ఇక్కడ నుంచి. ఈవినింగ్ మా చెల్లి కాల్ చేసి ఏడ్చింది, అక్క నాకు ఇట్లా అయింది అని చెప్పి. నేను కాలేజ్లో ఫోన్ చేసి ఏడ్చింది. అయితే నేను సాయంత్రం వచ్చి మాట్లాడతాను. మమ్మీ ఏమో వర్ధమాన్ కాలేజ్లో ఉంటుంది, వర్ధమాన్ కాలేజ్లో కొంచెం మొత్తం ఫ్లోర్ని చూసుకుంటుంది, అక్కడ పని చేస్తూ ఉంటుంది. అక్కడ కాల్ వచ్చింది, మమ్మీకి కాల్ వచ్చి, మమ్మీ పోలీస్ వాళ్ళకి కాల్ చేసి చెప్పింది ఇట్లా ఉందంట సార్ అంటే కూడా పోలీస్ వాళ్ళు రాలేదు. మళ్ళీ ఈవినింగ్ మేము వచ్చాము, అడిగాము ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు అని చెప్పి, కంప్లైంట్ ఎందుకు ఇవ్వడం లే అని అడిగితే మేమే కొట్టామని చెప్పి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు అన్యాయం జరిగింది మీకు, ఆడవాళ్ళు పోలీసులు మీ వైపు ఉండకుండా అటువైపు ఎందుకున్నారు? అంటే మీదేమన్నా మిస్టేక్ ఏమన్నా ఉందా? ఏం లేదు సార్, మేము పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాం, కూడా ఇచ్చాం, మాది తీసుకోకుండా వీళ్ళదే టేక్ ఓవర్ చేస్తారు. ఎప్పుడు అడిగాం సార్, గట్టిగా అడిగినందుకే మా చెల్లికి లేడీ కానిస్టేబుల్, ఆమె పేరు సంథింగ్ ఏమో ఉంది, అరుణ లేడీ కానిస్టేబుల్, తను కొట్టడానికి వెళ్ళింది. సాయికృష్ణ సిఐకి అడిగింది మా చెల్లి, నా కేసు తీసుకోకుండా తన కేసు ఎట్లా తీసుకుంటారు మీరు, నేను ఒక ఆడపిల్ల, నేను అన్యాయం అయిపోతున్నా కూడా మీకు పట్టింపు లేదా సంథింగ్ అడిగితే, ఇట్లా లేడీ కానిస్టేబుల్ కొట్టడానికి వచ్చిందని చెప్పి మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఇంట్లో బాధపడింది. ఇట్లా మళ్ళీ ఇట్లానే జరుగుతుంది, నేను కంప్లైంట్ ఏమి ఇవ్వనని చెప్పింది, చాలాసార్లు హరాస్ చేస్తున్నా చెప్పి కూడా కంప్లైంట్ ఇచ్చాం, అయినా కూడా పట్టించుకోలేదు. లేదు చెల్లి మీదనే కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. మా చెల్లి డైలీ కోర్టుకి వెళ్ళేది, ఎప్పుడు పడితే అప్పుడు కోర్టుకి వెళ్ళేది, వీక్లీ వన్స్ అన్నా మంత్లీ వన్స్ వెళ్ళేది. ఎంతకాలం నుంచి జరుగుతుందమ్మా ఇలా? 2 years నుంచి, ఒక 2 years నుంచి జరుగుతుంది సార్ ఇది. 2 years నుంచి మా చెల్లి ఇట్లా భరిస్తూ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది సార్. ఆత్మహత్య చేసుకునే ముందు లేఖ రాసిందంటారు. అవును, నాకు పోలీస్ వాళ్ళ మధ్యలో న్యాయం లేదు, నాలాంటి ఆడపిల్లలు ఎవరికి న్యాయం చేయరు, నేను బ్రతకను, నాకు బాగా ఇబ్బంది పెడుతున్నాడు, నేను ఉండను మమ్మీ సారీ అక్క అని రాసి వాళ్ళ ఫ్యామిలీకి వదలకండి, నాకు పోలీస్ వాళ్ళు న్యాయం చేయాలని చెప్పి రాసి ఉరి వేసుకొని కిచెన్లో మేము పండుకున్నాం.
మేమిద్దరము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బయటనే ఉన్నాము. ఈవినింగ్ టైంలో షాపింగ్కి వెళ్ళాము. షాపింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చాము. లెగ్స్ పెయిన్స్ వస్తున్నాయని చెప్పి నేను పండుకున్నా. షాపింగ్కి వెళ్ళి చాలా అలసిపోయామని చెప్పి ఇద్దరం. తను కూడా హెడేక్ వస్తుందంటే ట్యాబ్లెట్ తెచ్చుకున్నాము. వచ్చేటప్పుడు ట్యాబ్లెట్ తెచ్చుకొని ట్యాబ్లెట్ వేసుకుంది. మళ్ళీ నైట్ ఆకలి అవుతుందంటే కొంచెమే రైస్ ఉండే, దాన్ని ఫ్రైడ్ రైస్ చేసి ఇద్దరం కలిసి తిన్నాం. తిని నేను ఇట్లనే లెగ్స్ పెయిన్ వస్తుందని పండుకున్న. కూలర్ 1 మీద ఉండి నైట్ 1 మీద పెట్టాను కూలర్ సౌండ్. మార్నింగ్ లేచేసరికి 4 మీద ఉంది. దాన్ని ఆఫ్ చేసి ఇట్లా కిచెన్ సెట్ చూడంగానే తనకు అనిపించింది చనిపోయినట్టు. నేను సౌండ్ చేసి మమ్మీకి పిలిచాను. మమ్మీ బాత్రూంలో నుంచి ఊరుకొచ్చి ఏమైంది అని టెన్షన్ తోటి ఇట్లా జరిగిపోయింది. మేము రాసిన లెటర్ కూడా చూడలే, ఫోన్ కూడా చూడలే. అమ్మాయిని అది హాస్పిటల్కి తీసుకెళ్ళాం. బ్యాక్ సైడ్ నుంచి మా బ్రదర్స్, మా సిస్టర్, మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఫోన్ని తీసుకొచ్చారు అక్కడికి. ఫోన్ చెక్ చేసి ఫోన్ ఇమీడియట్లీ అక్కడ ఇస్తే తనకు మెసేజ్ చేసాం. చాటింగ్లో ఉన్న అబ్బాయికి మెసేజ్ చేసి తను ఆటోమేటిక్గా సరౌండర్ అయ్యింది అక్కడ పిఎస్లో. అబ్బాయిది ఏమన్నా మిస్టేక్ ఉందా? ఎవరో చాట్ చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నారు అన్నారు కదా, అబ్బాయిది కూడా కొంచెం మిస్టేక్ ఉంది సార్. ఆ అబ్బాయి కూడా చాలా మిస్టేక్ చేశాడు. ఇంట్లో చెప్పేస్తా నీ గురించి అంటే ఏం చెప్తాడో తెలియదు. ఈమె ఏమైనా దాపెట్టిందా అనేది కూడా తెలియదు. కానీ వీళ్ళ హరాస్మెంట్ అయితే 2 years నుంచి ఉంది సార్. 2 years నుంచి తను బాగా బాధపడి నేను కాలేజ్కి వెళ్తే కూడా కాలేజ్లో ఫోన్ చేసి ఏడ్చేది. అక్క నాకు ఇట్లా పెడుతురు అక్క, నువ్వు ఇంటికి రా అంటే నేను లైట్ తీసుకున్నా. కానీ ఇంతవరకు వస్తుందని అనుకోలేదు సార్. చాలా చాలా వరకు వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ అక్క రానిస్తేనే అబ్బాయి వస్తాడు. వాళ్ళ తమ్ముడు వల్లనే. అతను ఏం చేస్తుంటాడు? ఫోటో వీడియోస్ తీస్తారు కదా, అదే ఇట్లా స్నానం చేస్తున్నప్పుడు అతను ఏం చేస్తుంటాడు? అతను ఏం చేస్తాడో తెలియదు సార్. కానీ వాళ్ళు ఇక్కడ ల్యాండ్ తీసుకొని ఇల్లు కట్టించారు. మమ్మీ వాళ్ళకి ల్యాండ్ ఇప్పించింది. ఇక్కడ మేమే ఇప్పించాం తనకి ల్యాండ్. వాళ్ళు ఇల్లు కట్టిన కాడ నుంచి స్టార్ట్ సార్. అమ్మాయి ఇంట్లో ఉండి ఒకసారి నేను మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటే హల్దీకి అని నైటే వెళ్ళిపోయాను. మమ్మీ ఏమో విలేజ్కి వెళ్ళేసరికి అమ్మాయి ఇంట్లో ఉంది. వాళ్ళ ఫ్రెండ్ ఒక హిందీ ముస్లిం ఆమె ఉంది, ఒక ఆమె ఇంట్లోనే ఉంది. తనకు పిలిచారంట, అమ్మాయిని పిలువు బయటికి అంటే బయటికి పిలిచిందంట. వాళ్ళ ఇంట్లో ఏమైనా వర్క్ ఉందేమో అని చెప్పి వెళ్ళిందంట. అక్కడ కూడా ఆమెని కొంచెం మిస్బిహేవ్ చేశారని చెప్పి ఇంట్లో వచ్చి చెప్పింది. ఇంట్లో చెప్పి ఇద్దరం నేను మమ్మీ ఇద్దరు లేము. సో నువ్వు డైరెక్ట్ పిఎస్కి వెళ్ళంటే ఆమె డైరెక్ట్ పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ముస్లిం ఆమెతోటి ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేయించుకున్నారు, మాట్లాడారు, అన్నీ చేశారు. అయినా కూడా పిఎస్లో కంప్లైంట్ తీసుకోలే. ఓన్లీ మాట్లాడుతున్నారు, పంపిస్తున్నారు. వీళ్ళ కేసు మాత్రం కంపల్సరీ తీసుకుంటున్నారు. ఏమనిపిస్తుంది అమ్మా చెల్లి రోజు సార్ అసలు తట్టుకోలేకపోతున్నా. డైలీ నాతోటి ఉండేది. నాకు హెడేక్ వస్తే కూడా నా తలకాయ ఇట్లా వచ్చేది సార్. నేను మార్నింగ్ ఫుడ్ తీసుకెళ్ళాను సార్ కాలేజ్కి. ఆఫ్టర్నూన్ తనే ప్రిపేర్ చేసుకొని తీసుకొని వచ్చేది కాలేజ్లో. డాడీ చనిపోయినాక ఒక 4 years తర్వాత కరోనా అనేది వచ్చింది. కరోనా తర్వాత తనకి ఇంట్రెస్ట్ లేక డిస్కంటిన్యూ చేసేసింది సార్. 7th 8th కరోనా వచ్చింది. తర్వాత నేను 9th ఏం చదివాను, నాకు ఇంట్రెస్ట్ లేదు అది ఇది అని చెప్పింది. సరే నేను ఇష్టం అని చెప్తే ఇంకా బ్యాంగిల్ స్టోర్ వచ్చింది మాకు ఒకటి. బ్యాంగిల్ స్టోర్లో వర్క్ చేసుకునేది. ఫోన్ ఇప్పించినాం సార్ అప్పుడే. బ్యాంగిల్ స్టోర్లో ఏమైనా కావాలంటే ఫోటోలు అంటే రేట్ బట్టి మమ్మీకి పంపిస్తే మమ్మీ చెప్తే దానికి కొంచెం తక్కువైనా ఎక్కువైనా చెప్తే అక్కడ అమ్మేది తను. అసలు తను లేదంటే తట్టుకోలేకపోతున్నా సార్. అసలు డైలీ నా పక్కన వచ్చి పండుకునేది, నాతోటి ఫన్నీగా ఆడుకునేది, కొట్టుకునేటోళ్ళం. సింగిల్గా మిగిలిపోయాను అనుకోలేదు. నేను అసలు సింగిల్గా ఉండిపోతాను అనుకోలేదు. ఒక్కదాన్ని ఉండిపోయాను. మమ్మీతో ఏం షేర్ చేసుకోదు, అంతగా నాతోటే షేర్ చేసుకుంటుంది. ఏం కావాలన్నా నాకు మమ్మీకి నేను తనకే చెప్తాను సార్. ఎక్కువ మమ్మీ దగ్గర నేను ఎక్కువ అమౌంట్ అడగాను, తనకే అడుగుతా. తనే ఎక్కడి నుంచైనా తీసి నాకు ఇచ్చేది. నాకు ఇచ్చేది చిన్నదైనా కూడా మిమ్మల్ని చదివించేది. అంటే నేను ఎక్కడైనా బుక్స్ తీసుకోవాలన్నా కూడా మమ్మీకి కొంచెం షుగర్ బీపీ అనేది ఉంది. తన దగ్గర అడిగినా కూడా పైసలు అమౌంట్ ఇవ్వాలి మమ్మీ అంటే చూస్తా ఇచ్చేది. మమ్మీ కూడా ఇచ్చేది, కానీ మమ్మీకి ఎక్కువ ప్రెజర్ పెట్టేదాన్ని కాదు. చెల్లి దగ్గర అడిగేదాన్ని, చెల్లి ఇచ్చేది. తన కబోర్డ్లో ఉన్న అమౌంట్ మొత్తం తీసి ఇచ్చేసేది సార్. నేను ఇప్పుడు ఇంటర్ అయిపోయింది, టీటీసీ రాశాను. టీటీసీలో కూడా క్వాలిఫై అయ్యాను. నెక్స్ట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి ఇప్పుడు. అంటే నెక్స్ట్ phase 1కి వెళ్దాం అనుకునేలోపు ఇట్లా. ఒంటరిగా ఉన్న మహిళల్ని ఇలా అందరూ చిన్న చూపు చూస్తారు, అవమానిస్తారు. పోలీస్ స్టేషన్లో కూడా మీకు న్యాయం జరగలేదు, అవమానించారు.
సో ఎవరో ఒకరు ఉండుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. మీరు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. మంచి ఇల్లు ఉంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. తన ప్రాణం పోయిండేది కాదు. దానిపై ఇగో ఇక్కడ కాలనీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాలాంటి అమ్మాయిలు కాలనీలు ఉండొద్దు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నా కూడా సరౌండింగ్లో ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉంటేనే ఉండాలి. ఇలాంటివి జరుగుతున్నాయి అంటే కాలనీ ఇమీడియట్లీగా ప్లేస్ చేంజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఉండొద్దు సార్ ఇక్కడ ఉంటే అమ్మాయిలకు న్యాయం జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అమ్మాయికి ఇక్కడ అని కాదు, ఎక్కడ కూడా అమ్మాయిలకు న్యాయం లేదు సార్.